యష్ హీరోగా నటించిన మూవీ టాక్సిక్ మూవీ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ టీజర్ కాస్త టీజర్ లో రిలీజ్ అయిన గ్లింప్స్ కావచ్చు, కొన్ని వీడియోస్ కాస్త అసభ్యకరంగా ఉన్నాయి అన్నట్లు కూడా ఇప్పుడు కమిషనర్ వరకు వెళ్ళడం జరిగింది, మహిళా కమిషనర్ వరకు. సో ఒకసారి దీని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్తాం. హలో సార్, నమస్కారం. హలో అండి. నమస్తే. సార్, ఇప్పుడు టీజర్ లో కాస్త అసభ్యకరంగా కొన్ని సన్నివేశాలు ఉన్నట్లు కూడా మహిళా సంఘాలు ఆ, అంటే కోపం వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? టాక్సిక్ ఈ చిత్రం కన్నడ స్టార్, సూపర్ స్టార్, కన్నడ మెగాస్టార్, ఈ మాస్ యాక్షన్ ఎన్ని స్టార్లు ఉన్నా బాగా క్రేజ్ తీసుకున్నటువంటి హీరో యాష్. తను నటిస్తున్న చిత్రానికి గీతా మోహన్ దాస్ అనేటువంటి ఒక లేడీ డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం టాక్సిక్. ఇది చిత్రం తాలూకు టీజర్ రిలీజ్ అయిన కాంచి వివాదాలు అయితే ఉంటా ఉన్నాం. విచిత్రంగా ఏంటంటే, రెండు విచిత్రమైన పాయింట్లు ఏమిటంటే, ఆ మితిమీరిన హింస, మితిమీరిన శృంగారము, అసంగ అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు కూర్చున్నటువంటి ఆ ట్రైలరు ఒక లేడీ దర్శకత్వంలో రావడం అనేది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. రెండవది, ఎవరైతే మహిళలకు హక్కులు కావాలి, మహిళా హక్కులు, ఉమనిస్టులం, ఫెమినిస్టులం అని చెప్పి పోరాడిన ఎవరైతే ఉన్నారో ఆ ఆమె ఆ ఆ డైరెక్టరే, ఆమెడే, ఆ గీతా మోహన్ దాస్ గారు ఒకనాడు మహిళా హక్కుల గురించి పోరాడిన ఆమె, మహిళల యొక్క రక్షణ భద్రత గురించి మాట్లాడిన ఆమె. ఆమె నోటి నుంచి ఆ రోజు పలికిన ఆ మాటలు ఈ చేతల్లో తాను దర్శకత్వం వచ్చేసరికి మితమీరినటువంటి శృంగారం, మితిమీరినటువంటి హింసతోటి సినిమా తీయడం అంటే, వ్యక్తిగత అభిప్రాయాలు వేరు, వ్యాపార అభిప్రాయాలు వేరుంటాయా అని చెప్పి ఇప్పుడు ప్రశ్నించాల్సి వస్తుంది. వ్యక్తి వేరు, తన అవసరాలు వేరు అనేది కాదు కదా. ఎవరైనా సరే ఒక ఐడియాలజికల్గా ఉన్నప్పుడు సినిమాలు కూడా ఐడియాలజికల్ తరగతి చిత్రాలు వస్తాయి. ఉదాహరణకు మనకు ఎస్ ఆర్ సార్. నారాయణమూర్తి గారిని తీసుకుంటాం. ఆర్ నారాయణమూర్తి గారు ఐడియాలజికల్ ఏ విధంగా ఉంటాడో ఆయన చిత్రం తాలూకు చిత్రాలు కూడా అలాగే ఉంటాయి. ఐడియాలజికల్ గా ఆర్ నారాయణమూర్తి గారు ఒక రంగా మాట్లాడి సినిమాలు వివరంగా తీస్తారని మనం అనలేం కదా, అనకూడదు కదా, చేయరు కదా పని. కానీ గీతా మోహన్ దాస్ అనే ఆవిడ స్త్రీల గురించి మాట్లాడి, స్త్రీల స్వేచ్ఛ గురించి, స్త్రీల హక్కుల గురించి మాట్లాడి ఈరోజు విపరీతమైన శృంగారాన్ని, విపరీతమైనటువంటి హింసను ప్రేరేపించినటువంటి చిత్రం తీయడం చాలా విస్మయానికి గురి చేస్తుంది. అందుకనే యావత్తు ఇంకొకటి ఏంటి అంటే, కన్నడ సంస్కృతి అంటే ఇలాగే ఉంటుందా, అది కన్నడ సినిమా. బేసికలీ మా మదర్ లాంగ్వేజ్ ఏంటంటే కన్నడంలో వస్తుంది ఆ చిత్రం. అంటే కన్నడ సంస్కృతి ఇలాగే ఉంటుందా అనేటువంటి అభిప్రాయానికి యావత్ భారతదేశం వచ్చేలా ఉందని చెప్పి ఈనాడు కన్నడియన్లు ఆ సినిమా మీద అబ్జెక్షన్ చెప్తున్నాడు. ఆ, కన్నడ భాష సంరక్షణ సంఘాలు కానీ, కన్నడ సంస్కృతి సంఘాలు కానీ ఈరోజు తీవ్రంగా గీతా మోహన్ దాస్ గారి మీద విమర్శలు చేస్తా ఉన్నారు. మహిళా కమిషన్ నోటీసు కూడా వెళ్ళింది, కేసు కూడా బుక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినా కూడా ఆమె ఏం స్పందిస్తలేదు. ఇంకా నేను చిల్లవుతాను, అదవుతాను అంటూ కూడా ఏదో మనకు మన తెలుగులో కాక నిన్న మనం చూసాం, అనసూయ గాక ఎట్లా రెచ్చగొడుతూ కామెంట్ చేసిందో, ఈ విధంగా గీతా మోహన్ దాస్ కూడా అదే విధంగా చేస్తుంది. నిజానికి సినిమాను ఎస్ సార్. సినిమాలని చూడాలి, కానీ సినిమా అందరి దగ్గర చూసేలా ఉండాలి. దానికి సెన్సార్ బోర్డు ఉంది, కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలకు అనుగుణంగా చేయాల్సి ఉంటుంది. ఆ పరిధులు ఎప్పుడైనా దాటితే ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి, కేసులు నమోదవుతాయి. ఖచ్చితంగా కేసులు నమోదైతే బాధ్యులు అవుతారనేది స్పష్టంగా ఈ సంఘటనతో తెలుసుకున్నాం. ఓకే. ఎస్ సార్, ఇప్పుడు ఇది మూవీ అంటే రిలీజ్ అయ్యే వరకు కూడా ఈ అడ్డంకులు ఏమైనా ఉండొచ్చు అంటారా, లేకుంటే ఈ ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీయించే ప్రయత్నాలు చేస్తారంటారా? చూద్దాం, చూస్తే సినిమా ఇప్పుడు మాది ఇప్పుడే కదా ఇష్యూ అయితే రగులుతా ఉంది. ఇంకా వాళ్ళు సంజయ్ ఏం చెప్పట్లేరు. నేను అది నిజంగా ఈ చిత్రంలో అలా ఉండదు, లేదు దీనికి మీరు ఇలా అపార్థం చేసుకుంటున్నారంటే ఈ తరహా లాంటి వాక్యం ఇంతవరకు రాలేదు. రేపు విచారణ జరిగితే సినిమా పూర్తిగా చూసిన తర్వాత అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు, అభ్యంతరాలు అంటే సెన్సార్ చేయడం కానీ, లేదా దానికి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ, ఇట్లాంటివి ఉంటాయి కొన్ని. ఆ పరిధిలో, ఆంక్షల పరిధిలోకి సినిమాని తీసుకొస్తారు, ఎట్లా వేచి చూడాల్సి ఉంటుంది. ఎంతైనా సరే సినిమా కమర్షియల్ వాల్యూ, అది డబ్బులు పెట్టి సినిమా నిర్మిస్తారు, తిరిగి సినిమాను డబ్బుల రూపంలో రిటర్న్ రావాలని ఎక్స్పెక్ట్ చేయడం అది వ్యాపార దృక్పథమే కావచ్చు. కానీ అంత మాత్రాన విపరీతమైన హింసను ప్రేరేపించడం కానీ, ఇట్లా శృంగారాన్ని బహిరంగంగా ప్రేరేపించడం, ఇవన్నీ కూడా చట్ట పరిధిలో, సంఘం పరిధిలో
క్షమించరాని నేరాలుగానే ఉన్నాయి. ఖచ్చితంగా ఆ పరిధిలోకి సినిమాలు రావాలి. అట్లా పోరాడిన వ్యక్తి అలాంటి గీతా మోహన్ దాస్ అనే ఆవిడ ఆ విధంగా నీతులు చెప్పిన ఆమె ఈరోజు ఆమె దర్శకత్వంలో ఇంత దిగజారిన సినిమా, నాసిరకం సినిమా వస్తుందని ఊహించలేదు. బట్ చట్టం తన పని తను చేసుకోబోతుంది. రేపు ఏమవుతుందో చూడాలి, వెయిట్ చూద్దాం. ఓకే సార్. అట్లానే ఇప్పుడు ఇలాంటివి నిజంగా యష్ గారు ఇలాంటివి అంటే సపోర్ట్ చేస్తారా అన్నట్లు కూడా ఆయన అభిమానులు ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. ఏం చెప్తారు సార్ ఇక్కడ? యాష్ గారు తను యాక్షన్ ఫుల్ ఫుల్ మాస్ తరహా చిత్రాలకు అలవాటు పడ్డాడు. కేజీఎఫ్ చూసాము. ఆ, ఎంత ఆ చిత్రాలు కూడా కేజీఎఫ్లు అన్నింటి చిత్రాలన్నీ కూడా మితమీరినటువంటి హింస, ఆ మాఫియాలు, ఆ దేశ దేశ విదేశాల మధ్య ఉన్నటువంటి మాఫియాలు, వాళ్ళ డాన్లు, అంటే చీకటి సామ్రాజ్యాన్ని శాసించే డాన్లు, ఆ బాంబుల స్వైర వివాహారం, ఆ గన్నులు అన్నీ కూడా విపరీతమైనటువంటి హింసనే ఉన్నాయి ఆ చిత్రాల్లో కూడా. సరే, ఆ సినిమా యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా చూసి ప్రేక్షకుడు రాణించాడు. కేజీఎఫ్ విడితే హిట్ అయితే చేశారు. బట్ అట్లని చెప్పేసి అదే తరహా చిత్రాలు చేస్తే ఒక స్థాయి దాటిన తర్వాత ఆయన సినిమాలు చేయడానికి ఏముండదు, ఆ హింస తప్పించి ఏముండనప్పుడు సగటు ప్రేక్షకుడు దూరం అవుతాడు. మరి అది గ్రహించుకుంటే, కెరియర్ను జాగ్రత్తగా నిర్ణయించుకుంటే యాష్ అనే నటుడికి భవిష్యత్ చిత్రాలు ఉంటాయి. లేదంటే ఈ తరహా చిత్రాలు చేస్తే మూసధరులకు వెళ్ళిపోయి మళ్ళీ చీకట్లో కలిసిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎస్ సార్, ఏం చెప్తారు సార్? ఈ మధ్య కాలంలో ఇలాంటి సీన్స్ సాధారణంగా అంటే మూవీస్ లో పెట్టేయడం, ఈ పరిణామాలు అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా సినిమా అనేది వ్యాపార దృక్పథంతో నిర్మించేది. 100 రూపాయలు పెట్టినవాడు డబ్బులు రిటర్న్ రావాలని కోరుకుంటడం తప్పేం లేదు. సినిమా ఎంటర్టైన్మెంట్ వాసమే, ఎంటర్టైన్మెంట్గానే చూడాలి. అయినంత మాత్రాన దానికి సినిమాను విజయవంతం చేయడం కోసం చీప్ టెక్నిక్స్గా ఈ చిల్లర వేషాలు ఏదైతే ఉన్నాయో, సెక్స్ కానీ, ఈ మితిమీరిన శృంగారం కానీ, ఏదైతే ఇతరుల మనోభావాలు దెబ్బతీయడం, ఇవన్నీ కేంద్రంగా చేసుకొని సినిమాకు బజ్ క్రియేట్ చేయడము, ఇట్లాంటి కొన్ని చీప్ టెక్నిక్స్ చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. కానీ ఆ తర్వాత నెగటివ్ టాక్స్ వస్తే సినిమాల మీద పాజిటివ్నెస్ పోయి సినిమాకు బజ్ రాకుండా పోయి ఇంకా సినిమా అట్టల్ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఏది జరిగినా కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పబ్లిసిటీ విషయంలో కూడా సెన్సార్ ఉండాలని డిమాండ్ పెరిగే రోజులు వస్తున్నాయి. నిజంగా కూడా ఈ ట్రైలర్స్ కానీ ఇవన్నీ కూడా సెన్సార్ అయిన తర్వాతనే రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉండాలి రేపు భవిష్యత్తులో. అప్పుడే ఇట్లాంటి మొదటి అంటే ప్రివెంటివ్లోనే మనం తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.